హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈరోజు పూజ గదిని డీప్ క్లీన్ చేసుకుంటున్నాననమాట. పూజ గదిని నెలకోసారి గానీ, వారానికి ఒకసారి కానీ శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా! ఈ విధంగా శుభ్రం చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలైతే కొన్నున్నాయి. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుభ్రం చేయడానికి పటాలను తీసేటప్పుడు నేలపైన అస్సలు పెట్టకూడదండి. ఏదైనా క్లాత్ వేసి కానీ, లేకపోతే పేపర్ కానీ వేసి దానిపైన పెట్టుకోవాలి. అయితే మనం క్లీన్ చేసుకునేటప్పుడు నిండుకుండా నీళ్ళైతే చాలా మంచిదండి. ఒకవేళ లేని వాళ్ళు మీకు ఎలా వీలైతే అలా క్లీన్ చేసుకోండి. అండ్ అలాగే పటాలని క్లీన్ చేసేటప్పుడు వాటర్‌తో డైరెక్ట్‌గా వేసి కడిగితే పటాలనేవి తొందరగా పాడైపోతాయి. వాటర్ అనేది లోపలికెళ్ళిపోతుంది. వెళ్ళి పటమంతా ఇట్లా ముడుచుకుపోయినట్టు అయితుంది అనమాట. సో, అలా కాకుండా ఏదైనా స్పాంజ్ కానీ, క్లాత్‌తో కానీ తడిపట్ట వేసి తుడుచుకుంటే పటాలు చాలా నీట్‌గా కొత్త వాటిలాగానే ఉంటాయి. సో, ఈసారి అలా ట్రై చేయండి. నాకు తెలిసింది నేను చెప్తున్నానంతే. పూజ రూమ్‌ని మంగళ, శుక్రవారాలు అండ్ అలాగే అమావాస్య సాయంత్రం వేళల్లో అస్సలు క్లీన్ చేయకూడదు. అమావాస్య అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతో మాత్రమే పెట్టాలి. చూపుడు వేలుతో అస్సలు పెట్టకూడదు. నేనైతే నెలకొకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటానండి. మీరెప్పుడు చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.